టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వచ్చి భూమేష్ అండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కామెంటాడర్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుంచి ఏంటంటే నేను రోజు డైలీ అప్డేట్స్ అనేది ఇస్తుంటాను మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పైన. అంటే ఈరోజు మార్కెట్ ఎలా వర్క్ ఉంది అండ్ రేపు మనం ఎలా దాన్ని బట్టి మనం రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఎనాలిసిస్ వీడియో ఈరోజు నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం చూసుకుంటే రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ రేపు మనకు నిఫ్టీలో ట్రేడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో చూసుకుంటే మనకు ఈ 2 days అనేది మార్కెట్ సైడ్ వేస్ ఉంది, పెద్ద మూమెంట్ లేదు మనకు. అప్ సైడ్ వచ్చేసి మనం 25,000 లెవెల్ మనకు సైకలాజికల్ లెవెల్, అక్కడ నుంచి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ తీసుకున్న మార్కెట్ అనేది ఈ లెవెల్స్ మధ్యలో ఉంది. అప్ సైడ్ 25,000 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి మనకు 24,700 780 ఈ లెవెల్స్ మధ్యలో మనకు 2 days నుంచి ఉంది. కాబట్టి మనము రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్స్ మధ్యలో ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక 1 hour ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ సైడ్ వేస్ అయ్యి దాని తర్వాత 24,700 ఏదైతే లెవెల్ ఉందో దీని కింద ఒక 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనము పీ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మనము లేదు అంటే మనం 25,000 ఏదైతే లెవెల్ ఉందో మనము ఇక్కడ ఒక 1 hour ఆగి మార్కెట్ ఇక్కడ నుంచి మనము ఒక బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం సి సైడ్ ప్లాన్ చేసుకోవద్దు. ఓకే, ప్లాన్ చేసుకోవచ్చు. మనం 25,000 దీన్ని బ్రేక్ చేసి మనం సి సైడ్ ప్లాన్ చేసుకుందాము అండ్ 24,700 ఇక్కడ ఒక 1 hour ఆగి దీన్ని బ్రేక్ చేసి మనం పీ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన నిఫ్టీలో ఏంటంటే ఈ లెవెల్స్ మధ్యలో మాత్రం ఓపెన్ అయినా సరే మా లెవెల్స్లో మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొద్దు. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆప్షన్ బయర్కి చాలా డీకే ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో అలా ఎలాంటి ట్రేడ్ చేసుకోవద్దు. మనము 25,000 దీన్ని బ్రేక్ చేసిన లేదా 24,000 వీటిని బ్రేక్ చేసినప్పుడు మనము ట్రేడ్ తీసుకోవచ్చు. దీని మధ్యలో మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు 25,000 నుంచి 24,700 800 మధ్యలో. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనము 2 రోజుల నుంచి చూసుకుంటే మనం మార్కెట్ మనకు సిమిలర్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. నిన్న అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఫస్ట్ అనేది మనం అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, ఒక మంచి ర్యాలీ వచ్చింది మనకు 52,400 300 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి చూసుకుంటే మనం పెద్ద ఒక 2 క్యాండిల్స్లో వీటన్నింటినీ కవర్ చేసేసింది మనకు. అంటే మార్కెట్లో మాత్రం సెల్లర్స్ అనేది ఉన్నారు. ఇంకా మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ ఇచ్చే టైం అయితే ఇప్పుడు లేదు. ఇంకా ఈరోజు చూసుకుంటే మనం ఫ్లాట్ ఓపెన్ అయింది, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీ అప్ సైడ్ వెళ్ళింది. సేమ్ అలాగే లాస్ట్ 2 క్యాండిల్స్ అనేది మనము బేరిస్ క్రియేట్ అయింది. అంటే మార్కెట్ సెకండ్ హాఫ్లో మాత్రం మార్కెట్ సెల్లర్స్ అనేది డామినేట్ చేస్తున్నారు. సో రేపు మాత్రం 51,400 250 ఉందా, 51,250 200 లెవెల్ దీన్ని బ్రేక్ చేస్తే మనము పీ సైడ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. పెద్ద టార్గెట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనం ఫస్ట్ టార్గెట్ 50,800, సి సైడ్ మాత్రం 52,200 300 ఏదైతే లెవెల్ ఉందో దీనిపైన మనం సి సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మా అనాలిసిస్ వస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.